అయితే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకునే వారికి ఖచ్చితంగా వారి వినాశనం తప్పదంటూ కూడా ఆమె ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారనేటువంటి ఇప్పుడు అంతా కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అంటే ఒకవైపు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ని ఉద్దేశించా, మరోవైపు సొంత పార్టీ శ్రేణులను ఉద్దేశించా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా టీడీపీ జనసేన ఆల్రెడీ ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ రన్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ ఆ రకంగా పావులు కదుపుతుందా అనేటువంటి సందిగ్ధంలోనే ఆమె వ్యాఖ్యలు చేశారనేటువంటి వార్త అయితే ఇప్పుడు సర్వత్రా చక్కలు కొడుతోంది. ఇప్పుడు ఏపీలో కనుక ఖచ్చితంగా చూస్తే కనుక అక్కడ బీజేపీ జనసేన టీడీపీ ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా రేపటి రోజున ఖచ్చితంగా టీడీపీ జనసేన తెలంగాణలో కూడా పాగా వేసేలాగా ఇక్కడ బీజేపీ పావులు కదిపి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఖచ్చితంగా వారంతా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేలాగా కొన్ని ప్రతివ్యూహాలతో ఉన్నారంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందంటూ కూడా రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సుమారుగా 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు మా పార్టీ సభ్యత్వం ఉందంటూ కూడా చంద్రబాబు చేసినటువంటి తెలంగాణలో 1 కోటి మందికి పైగా సభ్యత్వాలు తీసుకున్నారు అంటూ చంద్రబాబు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఎమ్మెల్సీ విజయశాంతి వ్యాఖ్యలకు మరింత అర్థం పడుతున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన స్టేట్మెంట్. తెలంగాణలో రావడానికి దుష్టశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ నాశనం కోరుకునే వారికి వినాశనం తప్పదంటున్న రాములమ్మ. ఎవరి దయతో కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదంటోంది విజయశాంతి. తెలంగాణ అనేది అక్షయ పాత్ర లాంటిదంటుంది రాములమ్మ. తెలంగాణను దోచుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా విజయశాంతి ఆరోపించారు. టీడీపీ జనసేన టార్గెట్గానే విజయశాంతి వ్యాఖ్యలంటూ కూడా జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దుష్ట శక్తులు తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాటిని తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటామని అన్నారు. బోనాల పండుగ సందర్భంగా బోరబండ పోచమ్మకు విజయశాంతి బోనం సమర్పించారు. ఈ సందర్భంగానే ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవరిదైతో వచ్చిన రాష్ట్రం కాదని, ఎందరో ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం అంటూ కూడా గుర్తు చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కొన్ని దుష్ట శక్తులు సాయశక్తులా శ్రమిస్తున్నాయని అన్నారు. తెలంగాణ అనేది అక్షయ పాత్ర లాంటిది. తెలంగాణను దోచుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ధర్మం వైపు నడవాలి. కాంగ్రెస్ అనేది ప్రజల పార్టీ. దుష్ట శక్తులు మాట్లాడేవి పట్టించుకోవద్దు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఎవరిని రాష్ట్రంలోనికి రానివద్దంటూ కూడా విజయశాంతి తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. రాములమ్మ అలియాస్ విజయశాంతి అంటున్న దుష్ట శక్తులు ఎవరు అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆమె ఏపీ పార్టీలైనటువంటి టీడీపీ జనసేనను ఉద్దేశించే అన్నారనేది చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేత కోసం టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో సభ్యత్వ నమోదును కూడా చేసింది. ఇందులో 1 కోటి మంది తమ పార్టీలో చేరినట్లు కూడా టీడీపీ వెల్లడించింది. దీంతో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు ఉందని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో రాములమ్మ చేసినటువంటి కామెంట్స్ ముమ్మాటికి టీడీపీని ఉద్దేశించి చేసినవేనంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తెలంగాణను దోచుకోవడానికి మళ్ళీ కొందరు ప్రయత్నిస్తున్నారని విజయశాంతి అన్న మాటలను విశ్లేషకులు పునరుద్ఘాటిస్తున్నారు. మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నించడం అంటే గతంలో దోచుకున్నారన్న అర్థం వస్తుందని, అలా గతంలో ఇక్కడ అధికారంలో ఉండి ఇప్పుడు రాష్ట్రంలో లేనిది ఎవరైనా ఉన్నారని అంటే గనక అది టీడీపీ ఒక్కటేనని, కాబట్టి విజయశాంతి ముమ్మాటికి టీడీపీని ఉద్దేశించే దుష్ట శక్తులు అన్న పదప్రయోగం చేశారంటూ కూడా విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బోరబండ పోచమ్మ ఆలయం వద్ద బోనం సమర్పించడానికి వెళ్ళినటువంటి విజయశాంతి ఈ దుష్ట శక్తులు అనే పదం ఎందుకు వాడారు, ఎవరిని ఉద్దేశించి వాడారు అనేది ఆమె మాటలను ఒకసారి తెలుసుకుందాం. ఎంతో కష్టపడి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఆత్మబలిదానాలు చేసుకుని తీసుకొచ్చిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం ఒక బంగారు బాతు. ఆ బంగారు బాతుని కోసి తినేద్దామని చాలామంది కన్ను వేశారు. దుష్టశక్తులు ఉన్నారు. దుష్టశక్తులు లోపలికి రావడానికి కుట్ర చేస్తున్నారు. తెలంగాణ వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు. ఎల్లప్పుడూ ఒక కంట కనపెడుతుండండి. ఈ తెలంగాణని కాపాడాలి. ఇది ఒక అక్షయ పాత్ర తెలంగాణ అంటే. ఆ అక్షయ పాత్రని కాపాడుకోవాలి. కానీ దుష్టశక్తులు ఊరికినట్లేదు. నేను ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి ప్రజల్లారా. కుట్ర చేస్తున్నారు మన తెలంగాణ మీద. మన తెలంగాణ మరొక్కసారి దోచుకోవాలి. వాళ్ళ కింద బాధ్యాన్ని కాలు మొక్కుతాను అన్నట్టు చేయాలని చేస్తున్నారు. అందుకే హుషార్, బారా హుషార్, బారా హుషార్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు మేలు చేసే పార్టీ. కానీ కొన్ని దుష్ట శక్తులు
కొన్ని మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం మంచి చేయాలని చేస్తుంది, చూస్తుంది. అది ఎక్కడ దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలారా, దుష్ట శక్తుల్ని నమ్ముకుంటే అమ్మవారు ఆ దుష్ట శక్తిని సంహారం చేస్తారు. మంచి వాళ్ళని నమ్ముకుంటే అమ్మవారు దీవెనలు ఇస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.